రీసెంట్గా 2 డేస్ బ్యాక్ రైజన్ తన జెన్ 3లో భాగంగా గేమింగ్ ప్రాసెసర్స్ని లాంచ్ చేసింది. వాటిని చూసినప్పుడు నేను అన్న ఒకే ఒక మాట, సింప్లీ వావ్. దీని దెబ్బతో ఇంటెల్ లవర్స్ రైజన్కి షిఫ్ట్ అవ్వడం కన్ఫర్మ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్ 5 years నుంచి రైజన్ తన గ్రోత్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయ్యే ప్రాసెసర్స్తో కస్టమర్స్ రైజన్ వైపు ఎక్కువ మక్కువ చూపేట్లు చేస్తుంది. మొబైల్స్ ప్రపంచంలో రియల్మీ ఎంఐ ఎలా పోటీ పడుతున్నాయో అలాగే పీసీ ప్రపంచంలో ఇంటెల్ రైజన్ అలా పోటీ పడుతున్నాయి. దానిలో భాగంగా రైజన్ తన జెన్ 3లోని రైజన్ 5000 సిరీస్లో 4 ప్రాసెసర్స్ని లాంచ్ చేసింది. అవి ఏవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైజన్ 5000 సిరీస్కి ఏ మదర్ బోర్డ్స్ సెట్ అవుతాయో కూడా మొన్న క్లారిఫై చేసింది. B550 మదర్ బోర్డ్స్ అయితే వితౌట్ బయోస్తో రన్ చేయొచ్చని, అండ్ B450 మదర్ బోర్డ్స్ అయితే బయోస్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయాలని రైజన్ క్లారిఫై ఇచ్చింది. ముందుగా రైజన్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రాసెసర్ చూస్తే రైజన్ 9 5900X. ఇది 12 cores అండ్ 24 threads ప్రాసెసర్. దీని బేస్ క్లాక్ 3.7 GHz అయితే దీని మ్యాక్సిమం బూస్ట్ క్లాక్ అప్ టు 4.8 GHz వరకు ఉంది. ఇది 7 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని కేజ్ 70 MB ఉంటుంది. దీనితో ప్రాసెసర్కి ఎక్కువ బూస్ట్ లభించడమే కాకుండా పర్ఫార్మెన్స్ అదరగొడుతుందని చెప్పచ్చు. ఇంతకుముందు జెన్ 2 ప్రాసెసర్స్లో కేజ్ అనేది 2 బ్లాక్స్గా డివైడ్ చేసి ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన జెన్ 3 ప్రాసెసర్స్లో కేజ్ అనేది 1 బ్లాక్లో ఉండడం వల్ల దీనికి మరింత బూస్ట్ లభించడంతో గేమింగ్ పర్ఫార్మెన్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుందని చెప్పచ్చు. అండ్ దీని యొక్క టీడీపీ, దట్ మీన్స్ పవర్ కన్జంప్షన్ 105 watts. ముందున్న రైజన్ 9 3900XTలో టామ్ రైడర్ గేమ్ 141 FPS స్కోర్ చేస్తే ఈ ప్రాసెసర్ టామ్ రైడర్ గేమ్లో 181 స్కోర్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది. ఇది ముందున్న గేమింగ్ ప్రాసెసర్స్తో పోలిస్తే 26% ఫాస్టర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట. పైగా దీన్ని i9 కోర్తో రన్ చేస్తే i9 ఎక్కువ టైంలో 544 స్కోర్ చేస్తే రైజన్ 9 5900X తక్కువ టైంలో 631 స్కోర్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇది రిలీజ్ అయ్యాక దీని డిమాండ్ ఎలా ఉండబోతుందని. రైజన్ రిలీజ్ చేసిన సెకండ్ ప్రాసెసర్ రైజన్ 7 5800X. ఇది 8 core 16 thread ప్రాసెసర్. దీని బేస్ క్లాక్ 3.8 GHz అయితే దీని మ్యాక్సిమం బూస్ట్ క్లాక్ అప్ టు 4.7 GHz వరకు ఉంటుంది. ఇది కూడా 7 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని కేజ్ 36 MB అండ్ టీడీపీ 105 watts ఉంటుంది. ఇంకా రైజన్ రిలీజ్ చేసిన థర్డ్ ప్రాసెసర్ రైజన్ 5 5600X. ఇది 6 core 12 thread ప్రాసెసర్. ఇది బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. దీని బేస్ క్లాక్ 3.7 GHz అయితే దీని మ్యాక్స్ బూస్ట్ క్లాక్ అప్ టు 4.6 GHz వరకు ఉంటుంది. ఇది కూడా 7 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని కేజ్ 35 MB ఉంటుంది అండ్ టీడీపీ 65 watts ఉంటుంది. అండ్ వీటితో పాటుగా రైజన్ ఒక అల్టిమేట్ గేమింగ్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. అదే AMD రైజన్ 9 5950X ప్రాసెసర్. ముందు చెప్పిన రైజన్ 9 5900X ప్రాసెసర్ కంటే ఇది బీస్ట్ అని చెప్పచ్చు. ఇది 16 core అండ్ 32 thread ప్రాసెసర్. దీని బేస్ క్లాక్ 3.4 GHz అయితే దీని మ్యాక్సిమం బూస్ట్ క్లాక్ అప్ టు 4.9 GHz వరకు ఉంది. ఇది కూడా 7 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని కేజ్ 72 MB అండ్ టీడీపీ 105 watts. ఇది నిజంగా బీస్ట్ ప్రాసెసర్. దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ అని చెప్పచ్చు. ఇది గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ పర్ఫార్మెన్స్ ఆసమ్. ఈసారి రైజన్ ప్రాసెసరే కాకుండా ఒక అల్టిమేట్ జీపీయూని లాంచ్ చేసింది. అదే రైజన్ రేడాన్ RX 6000 సిరీస్. ఇది పవర్ఫుల్ గేమింగ్ జీపీయూ అని చెప్పచ్చు. దీన్ని రైజన్ 9 5900Xతో పర్ఫార్మెన్స్ ప్రివ్యూ చూపించారు. విత్ 60 FPSతో 4K రెజల్యూషన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పచ్చు. దీని ఇమేజ్ క్వాలిటీ అండ్ ప్రివ్యూ మాటల్లో చెప్పలేదు. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ October 28th లాంచ్ చేస్తామని చెప్పారు. అండ్ లాస్ట్ వీటి ప్రైజెస్ విషయానికి వస్తే రైజన్ 9 5900X $549 అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే 40,068 రూపీస్.
అండ్ నెక్స్ట్ Ryzen 7 5800X, ఇది $449, అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే 32,770 రూపీస్. అండ్ నెక్స్ట్ Ryzen 5 5600X, ఇది $299, అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే 21,822 రూపీస్. అండ్ లాస్ట్లో బీస్ట్ CPU Ryzen 9 5950X, $799, అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే 58,314 రూపీస్. ఇవన్నీ మనకు నవంబర్ 5 నుండి సేల్కి వస్తున్నాయి. ఇప్పుడు గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఈ ప్రాసెసర్స్ రిలీజ్ అయ్యాక మంచి కాంపోనెంట్స్తో పీసీ బిల్డ్ చేసుకోండి. ఇది నేను మీకు ఇస్తున్న పర్సనల్ సజెషన్. ఓకే, దట్స్ ఆల్ టుడే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్క వాటికి రిప్లై ఇస్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పటి నుండి తెలుగులో పీసీ బిల్డ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి. బెస్ట్ పీసీ బిల్డ్ ఎలా చేయాలో చెప్తాను. బెస్ట్ కాంపోనెంట్స్తో 15,000 నుండి 3 lakhs వరకు ఏ కాంపోనెంట్స్తో పీసీ బిల్డ్ చేస్తే బాగుంటుందో ఈ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అందుకని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ.